బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరంపై రోజు రోజుకు కయ్యం ముదురుతుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మీడియా చిట్చాట్లో హరీష్ రావుపై సంచలన కామెంట్ చేశారు. సిద్దిపేటలో హరీష్ రావు కథ ముగిసిందంటూ, గతంలో నీ మంత్రి పదవి మీ మామ ఎందుకు పీకేశాడంటూ ఇక సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన విధంగానే మేము అమలు చేస్తున్నామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లపై ఒక రకంగా ఘాటుగానే హరీష్ రావుపై స్పందించినట్టు తెలుస్తోంది. రైట్, ఒకసారి ముఖ్యమంత్రి చిట్చాట్లో ఇంకేమేం కామెంట్ చేశారు, అసలు హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ ఏంటి, రైట్ దీని గురించి డిస్కస్ చేద్దాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మూషం, ఏం జరుగుతుంది? కాళేశ్వరంపై కయ్యం ముదురుతుందా లేక పులి స్టాప్ పెట్టేటువంటి ఛాన్స్ కనిపిస్తుందా? శ్రీశైలం కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేయడం జరిగింది అసెంబ్లీ వేదికగా. అసెంబ్లీలో తను కీలకంగా ముఖ్యంగా కాళేశ్వరం సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొని మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా హరీష్ రావుకు సంబంధించినటువంటి విషయంలో ఆయన చాలా హాట్ కామెంట్స్ చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హరీష్ రావు గతంలో మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావును ఎందుకు తొలగించారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఎందుకు మార్చారు అంటూ చాలా ఘాటు వ్యాఖ్యలు అయితే చేసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. శ్రీశైలం మొత్తం హరీష్ రావుకు సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధానంగా ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి అధికారులు ఏది చేయమంటే అదే చేస్తా ఉన్నామన్నటువంటి మాటను కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సందర్భం. ఇక ఇంకొక అడుగు ముందుకేసి సిద్దిపేటకు సంబంధించినటువంటి విషయంలో హరీష్ రావు పని అయిపోయింది అనే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అయితే మనకు ప్రధానంగా కనబడతా ఉన్నాయి. శ్రీశైలం